కంటోన్మెంట్ లో అభివృద్ధి పనులు చేయట్లేదంటూ సీఈఓపై ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డబ్బులకి కొరత లేకపోయినా పనులు చేయట్లేదని సీఈఓ తన తీరు మార్చుకోవాలంటున్నారు ఈటెల. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ పనితీరుపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ కు కొత్తగా వచ్చిన సీఈఓ పూర్తిగా నెగిటివ్ మైండ్ తో ఉన్నారని, ఏం చెప్పినా సరిగ్గా స్పందించడం లేదన్నారు. డబ్బులకు కొరత లేకున్నా పనులు చేయడంలో సీఈఓ సుముఖంగా లేరన్నారు. ఇవాళ కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో ఈటెల పాల్గొన్నారు. కంటోన్మెంట్ భూముల అమ్మకం ద్వారా వచ్చిన 303 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ లో సమగ్ర అభివృద్ధిని చేస్తున్నామని, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ సిస్టంలకు శాశ్వతంగా పరిష్కారం అందిస్తున్నామన్నారు. రాబోయే 40 ఏళ్లకు అనుగుణంగా డ్రైనేజ్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అనుభవం ఉన్న సమర్థవంతమైన కాంట్రాక్టర్ కు పని ఇవ్వాలని, నిర్దేశిత సమయంలో పూర్తయ్యేలాగా చూడాలని కంటోన్మెంట్ అధికారులకు సూచించామన్నారు. గతంలో తప్పుడు రిపోర్టులతో షాపులను కూలగొట్టారు, వారికి తగిన న్యాయం చేయాలన్నారు. కంటోన్మెంట్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన కొత్త సీఈఓ వచ్చిన తర్వాత అన్నిటికీ నెగిటివ్. నేనే కోరిన ఈ కంటోన్మెంట్ డబ్బులు లేనట్టుండే మనం ఆదుకోవాలని చెప్పి కోరితే పాపం వాళ్ళు ఒక 20 కోట్ల రూపాయలు ఇచ్చింది. అసలు మేము డబ్బులకు ఎక్కడ కూడా కొరత లేదు. కాకపోతే ఏంటంటే ప్రొయాక్టివ్గా లేడు, పాజిటివ్గా లేడు. ఇది మార్చుకో, ఎందుకంటే ఈ సివిలియన్ సమస్యలు ఉన్నాయని చెప్పినాము.